హాయ్ గైస్, నేను వితౌట్ ఇన్వెస్ట్మెంట్ వాటి గురించి చెప్తున్నా కదా. అందులో భాగంగానే ఈరోజు డఫా బెట్ దాంట్లో ఒకటి చెప్తున్నాను. ఏదంటే నాకు ఇలా చూడండి, ఇక్కడ వచ్చింది చూడండి, క్యాష్ బ్యాక్ ఇది వచ్చింది. నాకు యాక్సెప్ట్ కొట్టాను. ఇలా నాకు 160 రూపాయలు వచ్చింది. క్రెడిట్ అయినట్లు చూపిస్తుంది చూడండి. 160 రూపాయలు క్రెడిట్ కామన్ వాలెట్లో యాడ్ అయినట్లు చూపిస్తుంది కదా. ఓకే గైస్, చూద్దాము. కామన్ వాలెట్ అంటే ఇక్కడ చూపిస్తుంది గేమింగ్స్లో. ఇక్కడ 160 రూపాయలు చూపిస్తుంది కదా గైస్. ఇది వచ్చి ఎలా వస్తుందంటే, మనము ఇందులో వచ్చి దీంట్లోకి పోలా క్యాషినో, దీంట్లోకి పోతే మనకి ఇక్కడ స్క్రోల్ చేసినట్లల్లా ఇక్కడ పైన ఇది ఓకే 1 మినిట్ గైస్, ఇట్లా స్క్రోల్ చేసినట్లల్లా ఇక్కడ డైలీ స్పిన్ వస్తుంది. ఇక్కడ ఈ డైలీ స్పిన్ చేస్తే మనకి ఇట్లా స్పిన్ చేస్తే ఏదో ఒకటి వస్తుంది గైస్. ఇది వస్తే మనకి చిప్స్ అన్నట్ల, ఇవి చిప్స్ అంటే కాయిన్స్ మాదిరిగా అవి 5 కాయిన్స్ వస్తాయంటారు. ఇది వస్తే ఇది వచ్చి మనం డిపాజిట్ ఎంత డిపాజిట్ చేస్తే, నేనైతే డిపాజిట్ చేయమని చెప్పడం లేదు గైస్. ఒకవేళ ఇది వచ్చిందనుకో, డిపాజిట్ వచ్చి మనకి క్యాసినో వ్యాలెట్లకి 10% డిపాజిట్ అంటే మనము 2000 చేస్తే 200 క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈరోజు స్పిన్ చేసినామనుకో, ఈరోజు డిపాజిట్ చేస్తే అది రేపు మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది అనమాట. ఇది వచ్చి త్రీ స్పిన్స్ ఫ్రీ ఇస్తాడనమాట. ఇవి వచ్చి మనకి ఈ 3 స్పిన్స్ వచ్చినప్పుడు ఆడ అప్లై చేసింటారు, ఆడ చెప్పింటారు అనమాట. ఈ గేమ్స్లో పోతేనే ఇవే అవైలబుల్ వస్తాయి. అవుట్లీ మనము యాక్సెప్ట్ బటన్ కొట్టి మనం క్లెయిమ్ చేసుకున్న తర్వాత 3 స్పిన్స్ ఆడాల్సి వస్తుంది. తర్వాత వచ్చి ఇది వచ్చి మనకి క్యాష్ బ్యాక్ ఇప్పుడు నాకు వచ్చింది చూడండి. ఇది వచ్చి క్యాషినో వ్యాలెట్కి, ఇది వచ్చి కామన్ వ్యాలెట్కి వస్తుంది. ఇది అలాగే 3 స్పిన్స్, ఇది డిపాజిట్, ఇది డిపాజిట్ చేస్తే మనము కామన్ వ్యాలెట్లోనే డిపాజిట్ చేయాలి. అందుకోసము దీంట్లో కామన్ వ్యాలెట్లోనూ ఓకే గైస్, సరిగ్గా తెలియదు. ఇదైతే కామన్ వ్యాలెట్లో డిపాజిట్ చేయాలి. ఇది కానీ 10% అంటే 10% క్యాష్ బ్యాక్. 2000 చేస్తే 200 క్యాష్ బ్యాక్. మనం ఇది డిపాజిట్ చేసిన తర్వాత అది వెంటనే కానీ విత్డ్రా పెట్టుకోవచ్చు. క్యాష్ బ్యాక్ మరుసటి రోజు వస్తుంది మనకి. ఇవన్నీ స్పిన్ ఆడినందుకు క్యాష్ బ్యాక్ మరుసటి రోజు వస్తుంది అనమాట. ఇది డిపాజిట్ చేసి మనం వెనకనే కానీ విత్డ్రా పెట్టచ్చు. ఇందులో మనము ఇది న్యూ యూజర్స్ కాదు, ఓల్డ్ యూజర్స్ చెప్తున్నా. ఎందుకంటే ఎవరు ఇది కొత్తగా క్రియేట్ చేసుకోవద్దండి. మనం ఇందులో డిపాజిట్ చేసిన అమౌంట్ మనకి తిరిగి రాదు. ఎన్ని టెక్నిక్స్తో గేమ్ ఆడినా, ఎంత బెట్టింగ్ మనకి తెలిసి వేసినా కానీ పోతూనే ఉంటాయి, కానీ తిరిగి రావు. ఇందులో ఎలాగైనా మనం పోగొట్టుకోవడానికి ఇందులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మనం పోగొట్టుకోకుండా తెలివిగా మనం సంపాదించుకోవాలంటే ఇది ఒక ట్రిక్, దీనికి వర్క్ అవుతుంది. మనం డిపాజిట్ చేయండి, 2000 డిపాజిట్ చేయండి. మరుసటి రోజు 200 క్యాష్ బ్యాక్ వస్తుంది కాబట్టి 2000 డిపాజిట్ చేసి వెనకనే విత్డ్రా పెట్టుకోవచ్చు. అవి మనం ఎటువంటి గేమ్ ఆడకపోయినా మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది అనమాట. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నా. నేను ఫ్రీ ఎర్న్ కోసం చేస్తున్నా కాబట్టి, వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో చేస్తున్నా కాబట్టి, ఒకవేళ డిపాజిట్ చేయాలంటే డిపాజిట్ చేయండి, వెంటనే విత్డ్రా పెట్టుకోండి. ఎటువంటి గేమ్ ఆడొద్దండి. ఎటువంటి గేమ్ ఆడినా ఇందులో పోవడానికే తప్ప రావడానికి ఉండదు. ఇది ఎందుకు చేస్తున్నా అంటే, ఒకవేళ 160 రూపాయలు వచ్చింది కదా, దాంతో మనం ఒకవేళ విన్ అయితే ఆ అమౌంట్ 300 నుంచి ఎంతన్నా కానీ మనం విత్డ్రా పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు స్పిన్ ఆడి చూపిస్తా చూడండి మీకు. స్పిన్ ఆడినాను. అదే చిప్స్ వచ్చినాయి. 3 ఫ్రీ గోల్డెన్ చిప్స్ ఇన్ క్యాషినో అన్నాడు. క్లెయిమ్ చేస్తున్నా. ఇవి రేపు వస్తాయన్నమాట. టుమారో వస్తుంది. ఇది నాకు టుమారో మార్నింగ్ 3 నుంచి ఎప్పుడన్నా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అవి ఎక్కడ ఉంటుందంటే అది చూపిస్తున్నా. ఇక్కడ క్యాషినో ఉంటుంది కదా,
ఇక్కడికి వెళ్ళి ఇక్కడ లైవ్ గేమ్ ఇక్కడ ఇది రోలర్ దాని మీద క్లిక్ చేయాలి. అవి కొన్ని ఓట్లకే ఇచ్చింటాడు కాబట్టి దాని మీద క్లిక్ చేస్తేనే మనకి కనపడుతుంది. వేరే గేమ్లకు పోయి చూసినా మనకి అవి రావన్నమాట. ఇక్కడ యాక్సెప్ట్ బటన్ వస్తుంది, అది నొక్కిన తర్వాత మనకి ఇక్కడ బెట్ వేసేటప్పుడు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఇక్కడ 50 ఉంది కదా, ఆడ మనకి చిప్స్ చూపిస్తే ఆ 3 ఉంటాయి అన్నమాట. అవి ఆ 3 వచ్చి 20 రూపీస్వి 60 రూపాయలు ఉంటుంది. అది ఒకే దానికి వేయాలి, వేరే దానికి వేసినా యాక్సెప్ట్ చేయదు, ఒకే దానికి వేయాల్సి ఉంటుంది అనమాట ఆ బెట్ అనేది. ఇది అర్థమైందని అనుకుంటున్నాను. తర్వాత వచ్చి ఇప్పుడు నాకు 160 రూపాయలు వచ్చింది కదా, అది కామన్ వ్యాలెట్లో యాడ్ అయి ఉంటుంది. ఇది కానీ మనం తీసుకునేకి రాదన్నమాట. ఇది వచ్చి మనము 160 రూపాయలు కాబట్టి 10% ఇది అంటే 10x కావాల. అది మనం ఎంత ఆడాలంటే ఇది మనం ఒకవేళ 1600 రూపాయలు ఆడాల. 1600 రూపాయలు ఆడాలంటే మనం డిపాజిట్ చేసే పని లేదు ఇందులో. 1600 అంటే మనము ఆడుతున్నట్లల్లా ఇది అయిపోయింది అనుకోండి, ఇది అయిపోయిన తర్వాత మనకి విత్డ్రా చూపిస్తుంది. అంతవరకు విత్డ్రా ఆప్షను చూపిస్తూ ఉండండి మీకు. గేమింగ్స్ ఈ బోనస్ వచ్చిందంటే ఆ వ్యాలెట్లో వస్తే ఆ వ్యాలెట్లో యాడ్ అవుతుంది, అది క్లెయిమ్ చేసుకోవాలా. దీనికైతే మనకి ఇక్కడ క్లెయిమ్ చేసుకోవడానికి ఇక్కడ చూపించింది కదా, క్యాషినోకి వస్తే అలా చూపించదు. మనం క్యాషినో ఓపెన్ చేసి మనం ఏదైనా ఒక గేమ్ ఇలా వేరేది ఏదన్నా కానీ ఓపెన్ చేసినా ఆడే యాక్సెప్ట్ కొట్టమంటుంది, అప్పుడు అది ఓపెన్ చేసి తీసుకోవాలా. అంతవరకు మనకి పైన చూపిది అనమాట. ఇంకోటి 3 స్పిన్స్ వస్తాయన్నాను కదా, అవి వచ్చి ఈ గేమ్కి వస్తాయి. ఇది ఆడాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడు చూపిస్తున్నా చూడండి, ఇది 3 స్పిన్స్ యూజ్ చేసుకోండి అని పడుతుంది. తర్వాత ఆ 3 స్పిన్స్ తీసుకోవాలంటే ఇక్కడ చూపిస్తుంది, ఇక్కడ చూపిస్తుంది ఆడన్నా మనకి ఉన్నప్పుడు, అప్పుడు మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది చూపిస్తా చూడండి, నాకు 160 విన్ అవుతానో లేదో. నాకేం విన్ అవుతానని నమ్మకం తక్కువ. దీనిలో ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ శాతం విన్ కాము. బై లక్ అయితేనే మనం విన్ కాగలము, మనకి లక్ ఉంటేనే విన్ కాగలము, లేకపోతే ఇందులో అస్సలు విన్ కాము మనము. ఎందుకంటే నేను ఎటువంటి డిపాజిట్ చేయమని చెప్పడం లేదు, ఇందులో డిపాజిట్ చేయకండి అని చెప్తున్నాను చూడండి ముందే. నేను ఇలా వస్తుంటుంది. నేను చెప్పాను కదా గైస్, ఇందులో ఎక్కువ శాతం విన్ కామని. నా బ్యాలెన్స్ 2 అయిపోయింది చూడండి. ఇందులో అస్సలు విన్ కాము గైస్ మనము. అదే నేను చెప్తున్నా మీకు, ఎటువంటి డిపాజిట్ చేయొద్దండి. ఒకవేళ మనకి డైలీ బోనస్ క్లెయిమ్ చేసుకొని ఫ్రీగా ఒకవేళ లక్ చూసుకుంటామంటేనే ఇది యూజ్ చేయండి. ఈ ట్రిక్ అనేది ఇక్కడ స్పిన్ ఉంటుంది, అది క్యాసినోలోనే వాడాల. దీంట్లో కానీ ఉంటుంది, గేమింగ్ దాంట్లో స్పిన్ ఉంటుంది. కానీ ఇది మనము ఒకవేళ ఇది స్పిన్ చేసినా వచ్చినా కానీ ఇది క్లెయిమ్ కాదనమాట. ఇందులో ఆడకూడదు, వచ్చి దీంట్లోనే ఆడాల, క్యాసినోలోనే ఆడాల. అందులో రాదనమాట, ఇందులో ఒక్కటే వస్తుంది. స్పిన్ ఆడినా వచ్చినట్లు చూపిస్తా కానీ మరుసటి రోజు మనం క్లెయిమ్ చేసుకునేకి అది ఇదనమాట, ఇది ఒక్కటే ఇస్తుంది, ఇదే ఆడాల. అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో. మనము ఇక్కడ చూద్దాము. ఇప్పుడు అమౌంట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ చూపిస్తుంది. లేకపోతే మనం 1600 అంటే
ఒకవేళ ఆడుతూ ఉంటే అది 1600 ఆడినాక ఇప్పుడు 10 వేసుకుంటే అట్లా 1600 అవుతుంది కదా. ఆ తర్వాత మనం ఇంకా అమౌంట్ మనం విన్ అయిన అమౌంట్ ఉంటే అప్పుడు విత్డ్రాల్ చూపిస్తుంది, అంతవరకు చూపిదనమాట. నేను ఇది మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మీకు ఏమన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ని. మీకు ఇలాంటి వీడియోలు ఎన్నో చెప్తాను. నేను డిపాజిట్ చేయనివి చెప్తున్నా కాబట్టి మనకి ఎప్పటికైనా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. ఈ పొద్దు కాకపోయినా రేపన్నా విన్ కావచ్చు, తీసుకోవచ్చు మనం మనీ. దానికోసమే చెప్తున్నాను. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ వీడియోలే నేను చేస్తున్నా కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీకు నేను వీడియో పెట్టిన వెంటనే అందుతాయి కాబట్టి కొన్ని అప్డేట్స్ కొన్నాళ్ళు ఉంటాయి, పోతాయి. దానికోసమే మీరు నా వీడియో వెంటనే రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని పెట్టుకోండి, నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఓకే, బాయ్ గైస్.